సార్ మీ శరీరంలో అణువణువు పిరికితనంతో నిండిపోయింది. మీరు అసెంబ్లీకి వెళ్ళి పోరాడడం మీకు చేత కాదు అంటూ జగన్ గారిపై షర్మిల ఫైర్ అవుతున్నారు. అసలు ఇలా ఫైర్ అవ్వడానికి, అలా అణువణువులోనూ పిరికితనం నిండిపోయింది అనడానికి అలా కారణం ఏమై ఉంటుంది? ఎందుకని అలా మాట్లాడుతుంది అంటారు? కారణం ఏముంది, షీ వాంట్ టు బికమ్ పాపులర్. ఇప్పుడు తనకు సెపరేట్గా అయిపోయి కుమ్మటి పెట్టింది. ఎన్నిసార్లు చెప్పి నేను చెప్తాను, ముందు తెలంగాణలో పెట్టింది, నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణ పెట్టని అని చెప్పేసి మొదలు పెట్టాను. ఈ బిడ్డ బిడ్డ అంటే నాకు చిరాకు వచ్చింది చెప్పాను కదా. అయితే దేవుని బిడ్డ లేదా రాజశేఖర బిడ్డ మాకు మటుకు వేరేగా అనిపిస్తుంది అది. అని చేత చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఎవడు దేవుడి బిడ్డలు కాడు, నువ్వు రాముడు బిడ్డ, ఆడు వచ్చి యేసుప్రభు బిడ్డ. అంతేగాని ఈ వినలేక సత్యం తెలంగాణ నుంచి గెంటేశాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి, నువ్వు మాకు వద్దు, నువ్వు వస్తే మాకు ఉన్న సీట్లు కూడా పోతాయి అని చెప్పేసి అన్నారన్నమాట. తర్వాత కేసీఆర్ కూడా అన్నాడు, రాజశేఖర రెడ్డి తరపుళ్ళు అంటే ఇక ఎవరు వద్దని చెప్పేసి ఆ కక్షతోటి మళ్ళీ ఆంధ్ర వెళ్ళిపోయింది. యాక్చువల్గా అయితే నేను ఇక్కడ పెట్టినాను, ప్లేట్ మార్చింది అనమాట. సో ఇవన్నీ కూడా పొలిటికల్ స్టంట్ చేస్తుంది. ఖాళీగా ఉంది ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వేస్ట్ ఆఫ్ ఇండియా. అది ఏంటి, ఆంధ్రాకి అన్యాయం చేయబడ్డా అది చేసినా అదే సోనియా గాంధీ. అంచేత ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నా కూడా ఆంధ్రాకి మట్టుకు అక్కడ ఏమనుగుడా లేని పార్టీలో సరే నేను ప్రెసిడెంట్గా ఉంటానా అంటే ఎవడొద్దంటాడు, రాహుల్ గాంధీ అయితే ఉండు అని చెప్పాడు అనమాట. ఇండో షాలు వేసాడు, ఇటువంటి షాలు మీద వేసాడు. అదైంది. ఇప్పుడు అందుకు మించి అమ్మాయికి ఏ రికగ్నిషన్ లేదు. అమ్మాయి ఏదో విధంగా పాపులర్ అవ్వాలంటే ఎవరిని తిట్టాలి, జగన్ తిట్టాలి. ఇంకెవరిని తిట్టలేదు కదా. ఇంకెవరిని తిట్టినా కూడా అది అశ్రద్ధపూర్వకంగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ బ్రదర్ని తిట్టాలి, ఆస్తి కోసం, ఇంకో దానికోసం పొలిటికల్గా అమ్మాయికి ఏ ప్లేస్మెంట్ ఇవ్వలేదు, నేను జగన్ వదిన బాణాన్ని అని ఆయన జైల్లో ఉన్నప్పుడు మొత్తం అంతా పాపం తనే చేసింది. కొంతవరకు బాగానే చేసింది. దానికి ప్రతిఫలం ఎందుకు చూపించలేదు? సొంత వాళ్ళని పెట్టుకుంటే బ్యాడ్ అయిపోతాం ఒకటిని అతను అది బాగా నమ్మాడు. అందుకే ఆ అమ్మాయికి ఏది ఇవ్వలేదు. ఓకే, అట్లీస్ట్ పార్టీలో ఏమన్నా పెట్టి కొంచెం ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కడైతే అలా కాదు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇంకా ఆవిడ సంతోషవాడు ఉన్నాడు, ఆవిడ అందరికీ మెయిన్ ఇచ్చేసి మొత్తం లాగేశారు, స్ట్రా ఇచ్చుకుని స్టేట్ని లాగేశారు అని. కొబ్బరి బొండలో లాస్ట్ లాగితే ఉండవు కదా. తర్వాత ఉన్న గుంజు మనం తినాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తినాలి, అర్థమైందే. అది కానీ మరి లేద్దానికి కనపడదు, ఇలా అనాలి. అర్థమైంది. ఇప్పుడు అది వీళ్ళ పరిస్థితి. ఈ పరిస్థితుల్లో షర్మిల వచ్చి నేను తలకాయ పెడతాను అందనుకో, గోకడానికి ఇంకేం లేదు ఇక్కడ అని రేవంత్ రెడ్డి గెంటేశాడు ఆంధ్ర. సో ఆంధ్ర నుంచి అడ్రస్ లేకుండా వచ్చేసింది మళ్ళీ బ్యాక్ టు హౌస్. అయితే బట్టి క్రిస్టియన్ మీటింగ్లు, ఆ మీటింగ్లు పెట్టినాయి. మొన్నటి వరకునేమో క్రిస్టియన్గా ఉండి నీకు సిగ్గు లేదా ఆ టైప్లో ఉంది. ఇప్పుడు ఏదో డైలాగ్ ఎక్కడో క్లిక్ అవుతుందని చూస్తుంది. ప్రస్తుతం నీకు సిగ్గు, సీమి, నెత్తిరి ఏమి లేదన్నట్టుగా మాట్లాడి నీలో అణువణువునా కూడా పిరికితనం అనేది ఉంది అని చెప్పేసి మనం కూడా అక్కడక్కడ పిరుకోడు అన్నాం కదా. ఇవన్నీ సోషల్ మీడియా వాళ్ళు చూస్తారు. ఆయన చూసి నీ అణువణువున నీ రక్తంలో ప్రవహించే ప్రతి రెడ్డ రక్తపు కణువు అది భయంతో అణుగుపోతున్నా ఆ టైప్లో అంటుంది. జనాలకు అర్థం అవ్వట్లేదు. అనే వ్యక్తి మట్టి ఉంటుంది డైలాగ్. అర్థమైనప్పుడు నీకు ఎవడు పడితే ఆడైతే క్లిక్ అయిపోతాడు. అది మొన్నటి వరకు రాఘబాబు అన్న కూడా చెల్తే అనేవారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కొంచెం ఉప ముఖ్యమంత్రి అయ్యి ఇలా అన్నాడు కాబట్టి నువ్వు అన్నది కొంచెం జనాలు పట్టించుకున్నారు. నువ్వు తప్పకు వాళ్ళ ఫ్యాన్స్ మీద కొడతారు. నేను మీరు అంటే అన్నారండి దానికేంటి అంటారు. మరి జాగ్రత్త. ఆల్రెడీ అన్నాడు ఒకటి ఎవడో కానీ, పవన్ కళ్యాణ్ గారు అనాలి. ఎవరిని? అమ్మాయిని, హరితని చూసుకోలేదు కూడా అమ్మాయి. నేను అన్నదానికి కాదు, పవన్ కళ్యాణ్ అని అందట క్వశ్చన్లో గారు అందట. నేను నా సినిమాలో పెట్టింది జోక్ ఎప్పుడో. సో నేను అనవలసిన పని లేదు, నాకంటే చిన్నవాడు, ప్లస్ ఏమో నాకు కావాల్సిన వాడు బై ఆల్ మీన్స్. మీరు సింగులర్గా మాట్లాడారు ఇంకో కరిచేస్తారు అక్కడ కనపడుతుంది. అదేందా అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ పాలిటిక్స్ అండ్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్మోస్ట్ బికమ్ ఫిలిం పీపుల్ కదా. ఫిలిం పీపుల్ ఆర్ పొలిటీషియన్స్ ఆర్ ఫిలిం పీపుల్ అయిపోయింది. సో ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్ టు ద పబ్లిక్. వాళ్ళు హట్ అవుతారు, అభిమానులు కదా. వాళ్ళు లేకుండా మరి వీళ్ళు ఎలాగా గెలిచారు? చిరంజీవి గారు ఫాదర్ చెప్పాడు నాకు, ఇది ఫ్యాన్స్ లేకుండా చిరంజీవి వెళ్ళాడు నువ్వెంతనే అలాగే పవన్ కళ్యాణ్కి. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. వెంకట్రావు గారు అని ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, నేను ఏడిది నాగేశ్వరరావు గారు అని ప్రొడ్యూసర్ వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ గురించి చిరాకు పడితే ఇదే పవన్ కళ్యాణ్ ఆయన క్లాస్ పికెడట. అంచేత ఫ్యాన్స్ తోటి మీ యాంకర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి.
నేను అన్నాను కదా నువ్వు కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి అన్నావు అనుకో ఖర్చు చేస్తారు మళ్ళీ అర్థమైంది ఇప్పుడు. సో ఇప్పుడు శర్మిల పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి ఏదో ఒక డైలాగ్ హిట్ అవ్వకపోద్దా అని చూస్తుంది. సోషల్ మీడియాలో బజ్ ఏదవుతుంది, గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళు ఫేమస్ ఇప్పుడు. చేయబడింది పక్కన పోయింది, గ్యాంగ్ రేప్ చేసి ఎవరైతే ఆ అమ్మాయి పాప ఏ హాస్పిటల్లో ఉంటుంది, చేసేవాడు పెద్ద ఫేమస్ అవుతున్నాడు, డబ్బులు ఏ ఖర్చు లేకుండా. బ్యాడ్ అనే చేయాలి, గుడ్ అనే చేయాలి. ఆ విధంగా శరీరంలో ఏదో ఒకటి బజ్లో రావాలని ఏదో డైలాగ్ వేస్తా వాళ్ళ అన్నయ్య పెద్ద. వాళ్ళ అన్నయ్య 11 సీట్లలో సెటిల్ అయిపోయాడు జనపత్రను. ఇక్కడ ఢిల్లీలో కూర్చుని ప్లాట్ఫామ్ మీద కూర్చొని ధర్నా చేసుకున్నాడు. అతను పోయి ఇక్కడి నుంచి డైలాగ్ వేసామనుకో నువ్వు ఎవరు చూస్తారు, వినరు. హిట్ వాళ్ళకు బాగా మంచి పాపులర్లో ఉన్నవాడిని అనాలి. ఏ మోడీనో ఆయన వేస్తే కట్ చేస్తారు నీకు, నీ ఇంటికి ఈడీ వస్తుంది, తర్వాత బీడీ వస్తుంది, తర్వాత ఏమో సిబిడీ వస్తుంది అనమాట. అర్థమైందా? అంచేత మీ అన్నయ్యనంటే ఏమొస్తుంది, నీ బోలు నా బోలు సలాం అలా ఉంటుంది. అంచేత ఆ అమ్మాయి చేసే ప్రయత్నాలన్నీ వేస్ట్ ప్రయత్నాలు. అదే అట్లీస్ట్ నాగబాబు కొంచెం ప్రయోజనం జరుగుతుంది, వాళ్ళ తమ్ముడు సీఎం అయ్యాడు కాబట్టి. అంతకుముందు నాగబాబు పొజిషన్ ఇదే, ఏదో అంటూ ఉండేవాడు, అప్పుడప్పుడు వాగుతూ ఉండేవాడు ట్వీట్లను, గట్టిగా గొడవ చేస్తే వాళ్ళు తీసేవాడు ట్వీట్ని. అని చేత ఇప్పుడు పవర్లో ఉన్న వాళ్ళని అంటే అర్థం ఉంది, పవర్ లేకుండా సచిన్ పవర్లో ఉన్న మీ అన్నయ్యనంటే ఏంటి వస్తుంది, ఏమీ రాదు. అని చేత శర్మిలమ్మ ఏదో కొంచెం వెయిట్ చేయి ఫర్ ఎ గుడ్ డైలాగ్ అది.